డిసెంబర్ నాటికైనా ఇళ్ళు పూర్తి అవుతాయని చెప్పడం చాలా అభినందనీయం అధ్యక్ష. ఈ టిట్కో ఇళ్లకు సంబంధించి మీకు కూడా తెలిసిన నర్సీపట్నంలో ఎన్నికల నాటికే పూర్తయిన దశలో ఉండేటువంటి ఇళ్లను మీరు చూశారు. రాష్ట్రంలో పేద మధ్య తరగతి వర్గాల వారికి ఒక విలాసవంతమైనటువంటి జీవనం గడపడానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ఇల్లు డిజైన్ చేయడం అనేటువంటిది మీ అందరికీ తెలుసు అధ్యక్ష. దానిలో ఎప్పుడే మంత్రి గారు చెప్పినట్టు 5 లక్షల ఇళ్ళు పూర్తిగా శాంక్షన్ చేస్తే దానిలో 3,13,000 ఇళ్లను మాత్రమే టేకప్ చేయడం, దానిలో కూడా కొంటి సాకులు చెప్పి 51,000 ఇళ్లని క్యాన్సిల్ చేశారు అధ్యక్ష. అందులో 2,62,000 ఇళ్లనే ఈరోజు గృహాల గురించి ఇప్పుడు పూర్తవుతున్నట్టుగా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. వివిధ దశల్లో ఉన్నట్టు 2 లక్షల వరకు ఇల్లు పూర్తిగా పూర్తయ్యాయని కూడా సెంట్రల్ మినిస్టర్ గారు హర్షదీప్ సింగ్ గారు కూడా పార్లమెంట్ లో సమాధానం ఇచ్చారు. అంటే 2019 నాటికే 2 లక్షల ఇళ్లు పూర్తయ్యాయని చెప్పి పార్లమెంట్ సాక్షిగా మంత్రి గారు సమాధానం చెప్తే ఆ ఇళ్లని ఈ 5 ఏళ్లు కూడా వైకాపా పాలనలో 5 ఏళ్లు కూడా ఒక కక్ష సాధించే విధంగా ఆ ఇళ్లని లబ్ధిదారులకి ఇవ్వకపోవడం అనేటువంటిది చాలా అన్యాయం అధ్యక్ష. ఇది చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది, తెలుగుదేశం ప్రభుత్వానికి పేరు వస్తుంది అనేటువంటి ఒకే ఒక్క కారణంతో ఈ టిట్కో లబ్ధిదారులకి, ఎందుకంటే వాళ్ళు డీడీలు కట్టుకొని ఎప్పుడు ఇల్లు గృహప్రవేశం చేస్తామా అని చెప్పి ఆ రోజు 2017 నుంచి ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు అధ్యక్ష. మరి వాళ్ళందరికీ కూడా ఇల్లు రానివ్వకుండా, ఈ పేదలకు అందనివ్వకుండా, ఆ సొంతింటి కళ నెరవేరకుండా అడ్డుకున్నటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం అధ్యక్ష.